నమస్కారం. నేను అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు, వకీల్నెస్. కన్నా బిడ్డలే తల్లిదండ్రుల్ని వృద్ధాప్య వయసులో రోడ్డున పడవేసే దీనగాథల్ని మనం ప్రతిరోజు టీవీలో, పేపర్లో చూస్తుంటాం. ఆస్తి రాసిచ్చే వరకే అమ్మా నాన్న. ఆస్తి పేపర్లు చేతికి అందిన తర్వాత వాళ్ళని నడి రోడ్డు మీద అన్నం పెట్టకుండా వదిలేసే రోజులు ఇవి. ఆ కన్న తల్లిదండ్రులకి ఆ బిడ్డలు సరిగా చూసుకోకపోయినప్పుడు తిరిగి వాళ్ళ ఆస్తిని వాళ్ళు పొందే అధికారం వాళ్ళకు ఉందన్న విషయాన్ని చాలా మంది తెలియదు. ఆ విషయాన్ని గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మెయింటెనెన్స్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారము పిల్లలకి తల్లిదండ్రులు కూతురికి లేదా కొడుకుకి గిఫ్ట్ డీడ్ ఇచ్చిన దాంట్లో ఒక నిబంధన ఉంటుంది. అదేమిటంటే తల్లిదండ్రుల యొక్క బాగోగులు, కనీసం వాళ్ళ యొక్క వైద్యం ఖర్చులు కానీ లేదా వాళ్ళకి అన్నం ఖర్చులు కానీ మినిమం వాళ్ళ నీడ్స్ చేయకపోయినా ఆ ఆస్తిని క్యాన్సిల్ చేసి తిరిగి వాళ్ళు పొందే అధికారం ఒక చట్ట ప్రకారం ఉందని చాలామంది వృద్ధులకు తెలియదు. చాలామంది పెద్దవారు సివిల్ కోర్టులు తిరగలేక ఈ విషయాల్లో తమ కన్నీటి గాథతో చాలామంది బాధపడుతుంటారు. కానీ ప్రతి ఒక్క వృద్ధులకు ఈ విషయాల మీద ఒక ట్రిబ్యునల్ ఉన్నది అనే విషయాన్ని ఎవరికి తెలియదు. ఉదాహరణకి ప్రతి డివిజన్లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది. దానికి సంబంధిత ఆర్డీఓ గారు గౌరవ పదవిలో ఉంటారు. ఎవరైనా సరే ఇలాంటి వృద్ధులు తమ పిల్లలు తమను తరివేసిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకోకపోతే నేరుగా సంబంధిత ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ విషయాన్ని ఒక అర్జీ రూపంలో ఆర్డీఓ గారికి ఇచ్చిన తర్వాత ఆర్డీఓ గారు ఆ పిల్లలకి నోటీసులు పంపించి వాళ్ళని పిలిచి విచారించిన తర్వాత వాళ్ళు చేసింది నిరూపణ అయితే వీళ్ళు చేసిన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తిరిగి ఆ వృద్ధులకి వాళ్ళు చేసిన ఆస్తిని తిరిగి ఇచ్చే అధికారం ఆ ట్రిబ్యునల్కి ఉంటుంది. అలాగే ఆ పిల్లలు వాళ్ళు చేసిన తప్పుగా రుజువైతే ఆ తల్లిదండ్రులకి పిల్లల చేత నెల నెల భరణాన్ని కూడా ఇప్పించే అధికారం ఆ ట్రిబ్యునల్కి ఉంటుంది. కన్నవారిని కాపాడుకోవడానికి చట్టం శ్రీరామరక్షలాగా పనిచేస్తుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న సీనియర్ సిటిజన్కి కానీ ఇలాంటి వృద్ధులకు కానీ ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే వకీల్నెస్ వారు ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం లీగల్ ఇష్యూ మీద ఒక వీడియో చేస్తూ ఉన్నారు. మీకేమైనా లీగల్ పరమైన ఇష్యూస్ ఉన్నా, సలహాలు ఉన్నా కాపీ రూపంలో చేయండి. అలాగే మీకేమైనా సమస్యలు ఉన్నా డైరెక్ట్గా వకీల్నెస్ వారిని ఫాలో అవ్వండి. తెలుసు కదండి మన స్లోగన్, చట్టం తెలియకపోవడం తప్పు కాదు, చట్టాన్ని తెలుసుకోకపోవడం చాలా పెద్ద తప్పు. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చే బుధవారం మీ ముందుకు వస్తాము. ఇట్లు మీ అడ్వకేట్ దాసరి వెంకటేశ్వర్లు,